పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి గడిచిన వారములో ధ్యానము చేసిన వాక్య పఠనాన్ని ఇంకొంచెము ముందుకు సాగుటకు ప్రయత్నము చేద్దాం. చూడందా? హల్లెలూయా. మత్తయి సువార్త గ్రంథము 13వ అధ్యాయ భాగము 44వ వచనం. ఒకరు చదివారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వడం మంచిది, గౌరవించడం. చదివిడ. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది, కనుగొని దాచిపెట్టి దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలు. పోయిన వారము ఒక పొలము, ఒక యజమానుడు, ఒక కౌలుదారుడు గురించి ఒక చిన్న స్టోరీ లాగా మీకు చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉంది? పోయిన వారం, ఏ వారం జ్ఞాపకం ఉందా? ఉంటే చెప్పరా? ఉంది అని చెప్పండి, లేదా లేదని చెప్పండి, లేకపోతే మళ్ళీ చెప్తా. ఉంది అంటేనేమో ముందుకు సాగుతా. ఏం పిల్లలు, ఈయన చెప్పిన జ్ఞాపకం ఉన్నాయంటే, లేకపోతే మళ్ళీ చెప్తారు కదా. ఉన్నాయంటే ఈయన ఆ చెప్పారు, ఇప్పుడు ఈ చెప్తారు, అంతేగా. జ్ఞాపకం ఉంటే ఒకసారి అందరు గట్టి హల్లేలూయా చెప్పండి. రైట్. జ్ఞాపకం లేని వాళ్ళు చెప్పండి గట్టి హల్లేలూయా. హల్లెలూయా. అబ్బో, చాలా అలర్ట్గా ఉన్నారు మీరంతా. రైట్. పొలము, కౌలుదారుడు అన్న అంశంతో చెప్పా. చిన్నగా 2 నిమిషాల్లో దాని స్టోరీ ముగిస్తా. ఒక కౌలుదారుడు పొలము కొనాలనుకున్నాడు, యజమానుడు పొలం అమ్మాలనుకున్నాడు. మొదట కొనడానికి ధైర్యము చేయలేదు, కానీ అందులో ఒక విలువైనది ధననిధి ఉందని తెలిసిన తర్వాత ఆ కౌలుదారుడు ఆ పొలము కొనడానికి తన దగ్గర ఉన్నవన్నీ అమ్మివేసి పొలము కొనుక్కున్నాడు. ఇది దేనికి సాదృశ్యము అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యము చెప్పాడు. ఈ చిన్న స్టోరీని పోయిన వారం 40 నిమిషాలు చెప్పా. ఇప్పుడు 3 నిమిషాల్లో ముగించా. అంతేగా? అంతేనా కదా? రైట్. కనుక అదే స్టోరీని ఇప్పుడు 3 నిమిషాల్లో చాప్టర్ క్లోజ్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. రైట్. ఇప్పుడు ముందుకు సాగుతా. ఎందుకు త్వరగా ముగించానంటే అది వివరించాను కాబట్టి ఇంకంత వివరించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇంకొంతము వాక్యంలోనికి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ఇందులో ఉన్న వాక్య భాగంలో ఉన్న అంశం ఏంటంటే, అందరు నన్ను చూడండమ్మా. రెఫరెన్స్ అయిపోయిందిగా. మీలో ఉన్న భయము, భక్తి నాకు తెలుసు, నన్ను చూడండి. రైట్. చెప్పండి అందరూ ఒకసారి గట్టి హల్లెలూయా. హల్లెలూయా. కవిత, నువ్వు ముందుకు రా బిడ్డ. పెద్ద మనిషిలాగా పోయి వెనక పోయినమైంది, లేటుగా వచ్చావా? రైట్. ముందుకు వచ్చి, ముందు వరుసకు వచ్చి, అందరికంటే ముందుకు రా. పండు కాయ పక్కన. రైట్. దేవునికి స్తోత్రం. ఒక తోటమాలి, తోట కౌలుదారుడు ఆ పొలము కొనడానికట అన్నీ అమ్మేశాడట. తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడట. ఎందుకు అది కొనడానికి అన్నీ వదులుకోవాల్సిన అవసరం ఏంటంటే అది చాలా విలువైనదని. అందరూ ఎప్పుడొకసారి అది చాలా విలువైనదని. అవునా? ఈనాటి కాలంలో చాలామంది ఇల్లు కొనాలనుకో ఏం చేస్తారు? అది మంచి ఇల్లు అయితే, మన పాత ఇండ్లు 2-3 ఉన్నా అన్నీ అమ్మేసి కొంటారు కదా. ఒకవేళ పొలమే అయితే, అది చాలా విలువైన పొలం అయితే
మన పనికిరాని పనికొచ్చిటియే, కానీ దానికంటే విలువైంది కాబట్టి ఇవన్నీ తీసేస్తా. అలాగనే పరలోక రాజ్యము సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉన్నవి ఏవి విలువైనవి కావు. క్రీస్తును సంపాదించుకోవడానికి నీవు ఏమి విలువ పెడుతున్నావో, ఏమి చెల్లిస్తున్నావో, దేన్ని పోగొట్టుకుంటున్నావో, దేన్ని సంపాదించుకుంటున్నావో, ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావో ఒక సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే, ఏమి సంపాదించుకుంటున్నాము, ఏమి పోగొట్టుకుంటున్నాం. అందరు చెప్పండి ఈ మాట. ఏమి ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళా, చెప్పండి గట్టిగా. ఏమి, కొంచెం గట్టిగా ప్లీజ్, కొంచెం దయదలిచి నా మీద కనికరపడి, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నట్టు, గాడ్ బ్లెస్ యు సంగమా, నా మీద కనికరం చూపండి, కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి. ఏమి సంపాదించుకొనుచున్నాము, ఏమి పోగొట్టుకుంటున్నాం. కొంచెం ఎందుకో ఈ సైడ్ నుంచి సౌండ్ వచ్చిన అనిపించలే నాకు, ఇటు సైడ్ నుంచి కొంచెము. స్త్రీలారా, మీరు ఆదిశక్తులు నాకు అర్థమైపోయింది. కొంచెం ఆది పురుషులతో ఒక స్వరం ఇందామని ఈ సైడ్ వాళ్ళందరూ చెప్పండి అందరు. ఏది గట్టిగా. ఏమి సంపాదించుకుంటున్నాము, ఏమి. ఒకసారి మీరు చెప్పండి బిడ్డ. చాలు మళ్ళీ పరువు పోతుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సంపాదించుకొనుచున్నాము, ఏమి పోగొట్టుకుంటున్నాం, దేని కొరకు పరిగెత్తుతున్నాం. బైబిల్ గ్రంథములో చాలామంది పరిగెత్తుతున్నారు సంపాదించడానికే కదా. ఈరోజు ఒక నలుగురు మహానుభావులు మీకు పరిచయం చేస్తాను. నలుగురు అనేసరికి గంట సేపు ప్రసంగం చేయను, కరెక్ట్ 11:30కే ముగిస్తా. ఈరోజు బల్లార్ద కాబట్టి 11:30 వరకు వాక్యాన్ని ముగిస్తా. దాని తర్వాత బల్లార్దన, కానుకలు, ప్రకటన ఒక 15 నిమిషాల్లో 12 లోపల మళ్ళీ మన గమ్యానికి చేరుదాం. రైట్. పరిశుద్ధ గ్రంథం ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథములో మార్కు సువార్త గ్రంథము 10వ అధ్యాయ భాగము 17వ వచనాన్ని చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చాలు మనకు కావాల్సిన ఒకటే వచనం. ఇక్కడ యేసు ప్రభు బయలుదేరి మార్గమున వెళుతున్నాడట. నా వైపు చూడండి. మీరు రిఫరెన్స్ రాసుకొని తర్వాత మన ఇంటికి వెళ్ళి మళ్ళా ఒకసారి పరిశీలన చేయండి. రైట్. ఆయన బయలుదేరి మార్గమున వెళ్ళుచున్నాడట. ఆయన వెళ్తుండగా ఒక్కడు ఎలా వచ్చాడట? అందరు ఎప్పుడు ఒకసారి ఎలా వచ్చాడట? ఆ ఒక్క పదాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. దాని గురించి ఈరోజు మీతో మాట్లాడతా. అందరు ఎప్పుడు ఎలా వచ్చాడట? ఆయన పరిగెత్తినంత స్పీడ్లో మీ వాయిస్ లేదు, గట్టిగా చెప్పండి. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు వారసుడగుటకు నేనేమి చెయ్యాలి. అందరు నా వైపు వస్తారు. ఇతను ఎవరు అనంటే, ఈ కింది భాగం చూద్దాం ఒకసారి. 22వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు. ఎవడట?
చెప్పండి ఒకసారి, ఏందట? మిగుల ఆస్తి గలవాడు. అవునా? ఎవరట ఆయన? మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము. చాలు ఈ పదం గమనించండి. పరిగెత్తుకొని వచ్చిన వాడు ఎవడు? చెప్పండి ఒకసారి గట్టిగా. పరిగెత్తుకొని వచ్చిన వాడు ఎవడు? ఆస్తి గలవాడు. ఆస్తి గలవాడికి ఏం తక్కువైంది? ఇప్పుడు ఏం తక్కువ అనిపించింది? ఇంకా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, ఉద్యోగం ఉంది, కానీ ఎక్కడో వెలితి కనబడుతుంది ఆయనకు. అవునా? కానీ ఎక్కడ వెలితి? ఈ వెలితి ఎక్కడ తీరుద్ది అనుకున్నాడంటే యేసయ్య దగ్గర తీరుద్ది అనుకున్నాడట. నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడండి. ఎక్కడ తీరుద్ది అనుకున్నాడట? యేసయ్య దగ్గర తీరుద్ది. కనుక యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడంటే పరిగెత్తుకొని వచ్చాడట. రన్నింగ్ రేస్. ఆశ ఉన్నవాడు ఎలా వస్తాడు? చెప్పాలి మీరు. ఆశ ఉన్నవాడు ఎలా వస్తాడు? ఒకటి సంపాదించుకోవాలని ఆశ ఉన్నవాడు పరిగెత్తుతాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇంటికి ఒక నల్ల వచ్చింది కదా. ఇంటింటికి ఒకటి నల్ల ఉందా? ఇప్పుడు బోర్లు ఉన్నాయి, ఈ నల్లలు ఉన్నాయి. ఒకప్పుడు ఉదయం 6 గంటలకి లేచి బిందెలు పట్టుకొని ఎక్కడికి పరిగెత్తుటోళ్ళు. ఆడ గనక ఎవడైనా మనకంటే ముందు అడ్డము వెనకకెళ్ళి వచ్చి పెట్టాడు అనుకో, యుద్ధము యెహోవాదే. కారణం ఏంటంటే నా బిందె ముందు ఉండాలి, పరిగెత్తుతాం కదా. కారణం ఏంటంటే ఆశ నాకు మొదట దొరకాలి అని. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరములో దీవెన నాకు దొరకాలన్న పరిగెత్తే బ్రతుకులు మనకున్నాయా? అర్థమవుతుందా? అందరికంటే ముందు నాకు దీవెన కావాలి, అందరికంటే ముందు నేను దీవించబడాలి, అందరికంటే ఎక్కువ దీవించబడాలి, అందరికంటే నేను ఎక్కువ దగ్గరగా ఉండాలి అనే ఆశ, ఆలోచన నీలో ఉంటే నువ్వు ఏం చేస్తావు? నీ మాటలో పరిగెత్తినట్టే ఉంది. ఎలా ఉండాలి? మనము పరిగెత్తాలి. యేసయ్య కొరకు పరిగెత్తాలి, వాక్యము కొరకు పరిగెత్తాలి, ప్రార్థన కొరకు పరిగెత్తాలి. దేవుడు నీ ఆశను చూచి నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఒక యవనస్తుడు పరిగెత్తుతున్నాడు. ఆడు సామాన్యుడు కాదు, ధనవంతుడు. సామాన్యుడు కాదు, ఐశ్వర్యవంతుడు. సామాన్యుడు కాదు, గొప్పవాడే. కానీ ఆశ ఏమిటంటే దీనికంటే ఇంకా గొప్పది ఒకటి ఉంది, దాన్ని నేను పొందుకోవాలి. అదేమిటంటే నిత్య జీవమునకు నేనేం కావాలా? వారసులను కావాలని పరిగెత్తాడు. పరిగెత్తిన వాడు ఎలా పరిగెత్తాడంటే యేసు యొద్దకు పరిగెత్తాడట. పరిగెత్తిన వాడు ఎలా పరిగెత్తాడు చూడు ఒకసారి. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నవాడు ఎవడు? ఆస్తిపరుడు, ధనవంతుడే, కానీ మోకరించాడు. ఐశ్వర్యవంతుడే, మోకరించాడు. నాకు కావలసినది ఇది కాదు నాయనా, నిత్య జీవం పొందాలంటే నేనేమి దాని కొరకు ఆరాటపడ్డాడు. ఈనాటి కాలంలో చాలామంది పరిగెత్తుతున్నారు. డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు, సంపాదన కొరకు పరిగెత్తుతున్నారు, ఉద్యోగాల కొరకు పరిగెత్తుతున్నారు, సంబంధాల కొరకు పరిగెత్తుతున్నారు, రిలేషన్స్ కొరకు పరిగెత్తుతున్నారు, స్నేహాల కొరకు పరిగెత్తుతున్నారు. కానీ యేసు కొరకు పరిగెత్తేవాడు కావాలి ఇప్పుడు. అవునా? దేని కొరకు పరిగెత్తుతున్నాం? ఈ ధనవంతుడు పరిగెత్తుతున్నాడు, యేసు యొద్దకు పరిగెత్తాడు. దేని కొరకంటే నిత్య జీవమునకు నేనేం కావాలా? వారసులను కావాలన్నాడు. పొందుకున్నాడా? పరిగెత్తాడు. కానీ యేసే అంటాడయ్యా, నీకున్నవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే వెంటనే వాడు ముఖము చిన్నబుచ్చుకున్నాడు. అయ్యా, నాకు నిత్య జీవము కావాలి, కానీ ఇవేమి నేను విడిచిపెట్టడం నాకు సాధ్యమయ్యే పని
కాదు. ఈనాటి కాలంలో మళ్ళీ వెనకకు పరిగెత్తాడు. నాకు లోకమే, లోక సంబంధమే, ఐశ్వర్యమే నాకు కావాలని పరిగెత్తుతున్నాడు. ఆమెన్. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఒక తోటమాలి ఉన్నాడు, యజమాను దగ్గర ఆ పొలము సంపాదించుకోవడానికి అన్నిటినీ విడిచిపెట్టి కాదు, దాన్ని కోల్పోయాడట. విడిచి మళ్ళీ సంపాదించుకున్నది కాదు, అన్నిటిని అమ్మేశాడు. అమ్మేసి పరలోకము సంపాదించుకుంటున్నాడు. ఈనాటి కాలంలో దేవుని కొరకు నువ్వేం విడిచిపెడుతున్నావు? చేతుల పైకెత్తను ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తుడు ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, ఆశ ఉంది, పరిగెత్తుతున్నాడు ఒకటి సంపాదించాలని. ఏది సంపాదించాలని? నిత్య జీవము సంపాదించాలనుకున్నాడు, కానీ దాన్ని పొందుకోలేదు. కారణం ఏంటంటే, లోక సంబంధమైన విడిచిపెట్టడం అతనికి ఏం లేదు, ఇష్టత లేదు. రెండో చూద్దాం. మహానుభావుడు ఇంకొకడు పరిగెత్తుతున్నాడు. లూకాసు వార్త గ్రంథము 19వ అధ్యాయ భాగము. లూకాసు వార్త గ్రంథము 19వ అధ్యాయ భాగము 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూడకు ఒక మేడి చెట్టు ఎక్కను. 2వ వచనం చదివిట, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన, ఎవడైనా కటే పండుగ, ఎవరైనా పేరేంటిది, అడ్రస్ ఏంటిది, ఆధార్ కార్డులో అడ్రస్ ఎక్కడ? ఎరుకో పట్టణం. పేరేంటిది? జక్కయ్య. హైట్ ఏంటిది? చిన్నవాడు ఉందా? మళ్ళా పేర్లు మారుస్తారు ఎందుకు మీరు? అంత అర్హత మనకు లేదుగా. ఉందా? సున్నా అయినా పుల్ అయినది ఎద్దుగా ఉందో చెప్పండి. పొట్టివాడు అంటేనే మంచిగా ఉంది పేరు కదా. ఎవడట? జక్కయ్య. పొట్టివాడు, ఎరుకో పట్టణస్థుడు, ధనవంతుడు. ఉద్యోగం ఏంటిది? సుంకపు గుత్తదారుడు. సమాజంలో ఉన్న పేరేంటిది? పాపి అయిన జక్కయ్య. ఇన్ని పేర్లు ఉన్నాయి. ధనవంతుడు, కానీ ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతున్నాడు. ఎందుకు పరిగెత్తుతున్నాడంటే, యేసు ఎవరో చూడాలి. ఎప్పుడు యేసు ఎవరో? ఎప్పుడు ఒకసారి యేసు ఎవరో గట్టిగా, యేసు ఎవరో చూడాలని ఆశ. ఆదివారం మందిరానికి వచ్చేది ఎందుకు? నా ముఖం చూడనీకా? మన మిస్ ఇండియానా లేదా మిస్ యూనివర్సా? అంత సీన్ ఏం లేదు మనకు. ఆదివారం మందిరానికి వచ్చేది మనం మేకప్ల కొరకు కాదు. ఇది మనం పరలోకానికి మేకప్ కావడానికి ఇదే బ్యూటీ పార్లర్, అంతేనా? వధువు సంఘముగా సిద్ధపడాలంటే పెళ్లి కుమార్తెగా సంఘం సిద్ధపడాలిగా. ఇక్కడ సిద్ధపడాలి అంటే వాక్యము చేత సంఘాన్ని దేవుడు సిద్ధపరిచేవాడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ధనవంతుడు పరిగెత్తాడు, పొందుకోవాలని పరిగెత్తాడు, పొందలా. ఏందది పొందుకోలేదు? నిత్య. ఇక్కడ ఇంకో ధనవంతుడు పరిగెత్తుతున్నాడు, యేసు ఎవరో చూడాలని పరిగెత్తుతున్నాడు. ఇతను కూడా ఈ ధనవంతుడు అసలు నిజంగా చెప్పండి, ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారండి? ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారు? పరిగెత్తుతారు ఏడన్నా? మడత పోవద్దు, అంతేనా? కూర్చున్నా కానీ ఇట్టని ఆ చేతిరా దులుపు కదా, స్టైల్గా కూర్చోవాలా. స్నానం చేయకపోయినా సెంటు కొట్టాలి, అంతేనా? అలాంటి ధనవంతుడే తన స్టేజ్ మర్చిపోయాడు, ఉద్యోగం మర్చిపోయాడు. అరే ఊర్లో మంచి పేరుంది నాకు, ఊర్లో మంచి స్థితి ఉంది నాకు, మంచి ఉద్యోగం కాదు, ఉద్యోగస్తులకే ఉద్యోగుడు, సుంకం వసూలు చేసేవాడు కాదు, సుంకపు గుత్తదారుడు.
మేస్త్రి పరిగెత్తినట్టు వేరుంటుంది, కానీ కాంట్రాక్టర్ పరిగెత్తుంటుంది. హలో, లేబర్ పరిగెత్తడం చూసాము, కొన్నిసార్లు మేస్త్రి కూడా పరిగెత్తడం చూసా, కానీ కాంట్రాక్టర్ పరిగెత్తాడా? ఫోన్ చేస్తాడు, ఏయ్ అది తీసుకురా అంటాడు కదా. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ పరిగెత్తేట్టుంటుంది. ఈ గుత్తదారుడు పరిగెత్తుతుంటుంటే అందరు విచిత్రంగా చూస్తున్నారు, కానీ వీడిలో ఒక ఆశ, ఆతృత ఏంటంటే, అరే యేసును చూసిరా అంటే చూసేటోళ్ళు ఉన్నారు, కానీ యేసును నేనే చూడాలి. ఇది అరే నానా కానుక వేసిరారా గుళ్ళో, ఇది వేరు, కానీ నేను యేసుకి ఇవ్వాలి అనుకుంటామే, ఇది ఆశీర్వాదం. అవునా? అర్థమైందా? చాలాసార్లు కానుకలు ఇస్తారు, గుళ్ళో వేయండి బిడ్డ, గుళ్ళో ఏ కొడుక, ఏయి నానా, ఏయి తల్లి, ఏయి అమ్మ, నా బిడ్డ కొడుకు ఏదో అంట. కానుకలు పంపించడం విశేషం కాదు, ఆ కానుకను ఆ దేవుని చేతిలో నీవే సమర్పించడము ఆశీర్వాదం. జక్కయ్యకున్న ఆరాటం ఏందో తెలుసా? యేసును నేనే చూడాలి. ధనవంతుడే పరిగెత్తుతున్నాడు, యేసును చూడాలని ఆశపడ్డాడు, పరిగెత్తాడు, మరిచిపోయాడు, హోదా మరిచిపోయాడు, ఉద్యోగం మరిచిపోయాడు, అన్నీ మరిచిపోయి చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు అతని దగ్గరికి వచ్చాడు, జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు. వచ్చిన యేసు అతనితో మాట్లాడాడు. ఆ మాట వినగానే నేడు నే ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఎంత సంతోషముతో యేసును తన ఇంట చేర్చుకున్నాడు. అంత సంతోషకరమైన వర్తమానం దేవుడు తనకి ఇచ్చాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీవు కూడా ఎవరి సంతానం? ఇప్పుడు అబ్రహాము సంతానమే. ఆమేన్, హల్లెలూయా. తేడు ఒకసారి మాట 19వ అధ్యాయ భాగము 9వ వచనం ఒకసారి. అందుకు యేసు ఇతను కూడా అబ్రహాము సంతానమే, కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి, అందరూ ఎప్పుడు ఒకసారి, అందరూ ఎప్పుడు, నేడు ఈ ఇంటికి, అందరూ ఎప్పుడు, ఏ ఇంటికి? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కారణం ఏదో తెలుసా? యేసు కొరకు పరిగెత్తిన జక్కయ్య. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇంకొకరు కూడా పరిగెత్తారు చూడు బైబిల్లో. మార్కు సువార్త గ్రంథము, ఇది 2వ మహానుభావుడు. 3వ మహానుభావుని చూపిస్తా మీకు. మార్కు సువార్త గ్రంథము 5వ అధ్యాయ భాగము, 5వ అధ్యాయ భాగము 6వ వచనం చదువు బిడ్డ. నువ్వు కూడా నాకు దూరం ఉన్నట్టు అనిపిస్తుంది, గట్టిగా చదువు బిడ్డ. రైట్. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడట? దూరస్తుడైన ఏముంది ఆడికి మర్యాద? హలో, దూరస్తుడైన ఏముంది ఆడికి? మర్యాద ఉంది, అంతేనా? చదువు బిడ్డ. దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నిన్ను ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేయచు చెప్పాను. ఇక్కడ 3వవాడు పరిగెత్తాడు. ఎవడు వాడు? అపవిత్రాత్మ పట్టిన యవనస్తుడు. అందరూ ఎప్పుడు ఎవరు పరిగెత్తారు? ఒక యవనస్తుడు. కానీ మాట్లాడుతున్నది యవనస్తుడా, అందులో ఉన్న మహానుభావుల? చెప్పాలి ఒకసారి మీరే. మాట్లాడుతున్నది యవనస్తుడా, అందులో ఉన్నటువంటి దురాత్మన? చెప్పాలి మీరు. యవనస్తుడు ద్వారా మాట్లాడుతున్నది ఎవరు? ఇప్పుడు దురాత్మ మాట్లాడుతుంది. ఈనాటి కాలంలో సమాజంలో ఇటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. వీళ్ళెవరంటే, మనం ప్రార్థన జరుగుతున్న చోటికి వాళ్ళే పరిగెత్తుకొస్తారు. అర్థమైందా? వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏందో తెలుసా? మా ఊర్లో నీకేంటి పని? అర్థమవుతుందా? హలో, మా ఊర్లో
మీకేంటి పని? ఇక్కడెందుకు వాక్యం చెప్తున్నావు? ఇక్కడెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇక్కడెందుకు మమ్మల్ని ఆయాసపరుస్తున్నావు? నీ సమయం ఇంకా రాలేదు. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళు, ఈ ప్రార్థన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ఇక్కడ ప్రార్థనలు చేయొద్దు, ఇక్కడ ఆరాధన జరగొద్దు, ఇక్కడ ఇటువంటి ప్రార్థనలు చేయడానికి వీలు లేదు, ఇక్కడ మేమున్నాం, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే ఒక్క సంఘం ఉన్నారు, కొందరు ఉన్నారు. వారెవరంటే దురాత్మలు కలిగిన మనుష్యులు. వీరు కూడా పరిగెత్తుతారు. దేనికి పరిగెత్తుతారు? యేసు ఉన్న చోట దేవుని కార్యాలు జరిగితే కనుక అక్కడ యేసు ఉండడానికి వీలు, యేసును వెళ్ళగొట్టాలి అనుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు యేసున్న చోట మనం కూడా ఉండం, తెలుసా? ప్రార్థన నీ ఇంటి దగ్గరే జరుగుద్ది, కానీ అక్కడ నువ్వు ఉండవు. కరెక్ట్ చెప్పాలంటే ఎందుకు ఉండవో తెలుసా? ఉండనియదు నిన్ను. ఏముండనియదు? బా ఇంత చక్కగా చెప్పారు. ఏముండనియదు? ఎక్కడుంటుంది అది? కొంచెం ఇక్కడో ఉన్నట్టు చూసినట్టుందిగా. ఎందుకు ఉండనియదు అది? మనం ప్రార్థనకి దగ్గరలోనే ఉంటాం కదా, కానీ ప్రార్థనకు పోము. ఎందుకు పోము తెలుసా? ఎందుకు వెళ్ళలేమంటే కొన్నిసార్లు అలసిపోయి ఉండొచ్చు, పనిలో ఉండొచ్చేమో. ఏం పని లేకపోయినా, అలసిపోకపోయినా కొన్నిసార్లు అవకాశం ఉన్న వెళ్ళలేము. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు అపవిత్రాత్మ నేను వెళ్ళకుండా ఆటంకపరుస్తుంది. అందుకే అంటున్నాను, ఈ అపవిత్రాత్మ చేసే పని ఏంటంటే పరిగెత్తుతుంది యేసు ఉన్న చోట ప్రార్థన జరగొద్దు అని. ఇవి కూడా పరిగెత్తుతాయి యేసును ఆపాలని, ఇవి కూడా పరిగెత్తుతుంటాయి యేసుని సువార్త ఆపాలని. ఒకడు పరిగెత్తాడు యేసు యొద్ద నిత్య జీవం పొందాలని, పరిగెత్తడానికి దొరకలా, పొందలే. ఒకడు పరిగెత్తాడు యేసును చూడాలనుకున్నాడు, రక్షణ పొందాడు. ఒకడు పరిగెత్తాడు యేసుని, అయ్యా మా ఊరికి రావద్దు అనుకున్నాడు, తర్వాత దేవుడే అతన్ని బాగు చేశాడు. పరిగెత్తాడు కానీ యేసుతో ఉండాలని కాదు, యేసుకు దూరముగా ఉండాలని ఆశ. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, అతని పేరు భక్తుడైనటువంటి పౌలు. యేసు కొరకు పరిగెత్తాడు. ఆ పరిగెందంటే, అయ్యా నిన్ను సంపాదించుకోవడానికి నాకు ఏవేవి లాభకరమో అవన్నిటినీ నష్టముగా ఎంచుకొనుచున్నాను, నిన్ను సంపాదించుకోవాలని ఆశ. అందుకే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈరోజు ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, దేని కొరకు పరిగెత్తుతున్నావు? ఏమి సంపాదించుకుంటున్నావు? ఏం పోగొట్టుకుంటున్నావు? దేన్ని పోగొట్టుకుంటున్నావు? లోకము కొరకు దేవుని పోగొట్టుకుంటున్నావా? దేవుని కొరకు స్నేహాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుని కొరకు సంబంధాలు పోగొట్టుకుంటున్నావా? దేవుని కొరకు లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి తలంపులతో సహవాసాలు కోల్పోవడానికి ఇష్టపడినట్లయితే దేవునిలో నిత్య ఆనందాన్ని పొందుకుంటా. అందుకే అంటున్నాను, దేన్ని సంపాదించుకుంటున్నావో ఆలోచించు, దేన్ని పోగొట్టుకుంటున్నావో దాని గురించి ఆలోచించు. సంపాదించుకోవాల్సింది నిత్య జీవము, నిత్య రాజ్యము. తలలు వంచండి, ప్రార్థన చేయండి.